ఆయన అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆ అవుట్పుట్ అనేది అంత బాగా వచ్చింది ఆ ర్యాంప్ వాక్లో అదంతా. సో బాగా స్ట్రిక్ట్గా నేర్పించారు. అండ్ 28కి ఇట్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ ర్యాంప్ వాక్ అనమాట. మొత్తం కొంతమందికి వెస్ట్రన్ వేర్స్ ఇచ్చారు, కొంతమందికి ఎథనిక్ వేర్ ఇచ్చారు. సో ఇలాగా ట్రెడిషనల్ వేర్ కూడా ఉంటుంది. ట్రెడిషనల్ నేను శారీ వేసుకున్నాను ఆ రోజు. సో ట్రెడిషనల్ వేర్ ఎథనిక్ వేర్ అనమాట. ఆ రోజు మాకు ఇంటర్నేషనల్ ర్యాంప్ వాక్ షో అయిపోయింది. 28కి అయింది. అక్కడే జడ్జెస్ డిసైడ్ అవుతారు ఎవరికి ఏమి ఇవ్వాలి ఏంటి క్రౌనింగ్ది అని అక్కడ డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే 21కి క్రౌనింగ్ ఉన్నది. 21కి క్రౌనింగ్ అక్కడ ఒక 60 to 65 మెంబర్స్ దాకా రీచ్ అయ్యారు అక్కడికి. అక్కడ రీచ్ అయ్యాక ఇంకా అక్కడ క్రౌనింగ్ డే కదా, మాకు ఒక్కొక్కరికి ఇలాగ కొంచెం ర్యాంప్ వాక్ చేసి వాళ్ళని రీప్రజెంట్ చేసుకోమని మాకు ముందే దానికి ముందు రోజు ప్రాక్టీస్ చేయిస్తారు మా కొరియోగ్రాఫర్స్. అది చేసాం. ఒక 3 డేస్లో అన్నీ అయిపోయాయి. ఈవినింగ్ ప్రాక్టీస్, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మాకు అది రీప్రజెంట్ చేయాలన్నమాట, ప్రజెంట్ చేయాలి ర్యాంప్ వాక్ షోలో. అలాగా 28కి ఇదే అయింది, ర్యాంప్ వాక్ షో అయింది, ఇంటర్నేషనల్ ర్యాంప్ వాక్ షో అయింది. దాని తర్వాత 21కి క్రౌనింగ్ ఈవెంట్ అంటారు. సో ర్యాంప్ వాక్ షోకి క్రౌనింగ్ ఈవెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ర్యాంప్ వాక్ షోలో విత్ యాటిట్యూడ్ మనము వాక్ చేయాలి. అంటే కొంచెం యాటిట్యూడ్గా గర్వంగా అలాగా. అంటే 3 టైప్స్ ఉంటాయా? యాటిట్యూడ్ ఒకటి, స్మైల్ చేస్తూ ఒకటి. ఇదే మాకు సెషన్స్లో నేర్పిస్తారు. ర్యాంప్ వాక్ అంటే ఇప్పుడు బోల్డ్గా కొంచెం ఇట్లా బోల్డ్గా ఇలా కనిపించి ర్యాంప్ వాక్ చేయాలి. ఎక్స్ప్రెషన్స్ కూడా విత్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ పెజెంట్ వాక్ అంటే విత్ స్మైల్. అంటే క్రౌనింగ్ డే రోజు మీ ఇష్టం, మీకు స్మైల్తోని మంచిగా ఇష్టంగా మీరు వాక్ చేయొచ్చు అనమాట. మీకు ఎలా మిమ్మల్ని రీప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అలాగా వాక్ చేసి ముందుకొచ్చి మిమ్మల్ని మీరు రీప్రజెంట్ చేసుకోవాలి. అదగా నా వాక్ అదంతా అయిపోయింది. ఇంకా క్రౌనింగ్ డే అంతా అందరికీ టెన్షన్ కదా, ఏంటి పిలుస్తారా పిలవరా, అసలు ఇంత జర్నీ చేసాము, మాకు వస్తుందా క్రౌన్ రాదా టెన్షన్. సో అలాగా ఆ రోజు లాస్ట్ క్రౌనింగ్ అందరికి ఒక్కొక్కరికి పిలిచి క్రౌనింగ్ డే రోజు ఇలాగ క్రౌన్ ఇస్తూ ఉంటే నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై నేమ్ అండ్ ఐ వాజ్ లైక్ బ్లాంక్. ఆ టైంలో మైండ్ పనిచేయదు. అలాగా జస్ట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. టోటల్ ఎంతమంది అన్నారు? 200 అన్నారు కదా? లేదండి, 200 సిటీ క్రౌనింగ్ అప్పుడు. ఓకే. దాని తర్వాత మళ్ళీ సెషన్స్ అయిపోయి సిటీ క్రౌనింగ్ అయిన 6 months మళ్ళీ ఈ జర్నీ ఉంటుంది. మిమ్మల్ని ఎంతమంది నుంచి? నాకు సెప్టెంబర్లో సిటీ క్రౌనింగ్ అయిపోయింది. సెప్టెంబర్లో అయ్యాక మళ్ళీ మాకు చిన్నగా మళ్ళీ గ్రూమ్ చేస్తారు. దేనికి? గ్రాండ్ ఫినాలేకి. ఆ గ్రూమ్ చేశాక మేము మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్కి మాకు గ్రాండ్ ఫినాలే అయింది. గ్రాండ్ ఫినాలేలో ఎంతమందిని తీసుకుంటారు? 65 members. 60 to 65 members లో 75 members సెలెక్ట్ అయ్యాక 60 to 65 members ఫినాలే వరకు వచ్చారు. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటుందా? ఒకరికి వేస్తారా? అలాగేం లేదు, స్టేట్ విన్నర్స్ని ఇలాగ పిలిచి ఇచ్చేస్తారనమాట. అందులో మన హైదరాబాద్ నుంచి మనము తెలంగాణ అమ్మాయి ఉండి నాకు రాకుంటే ఎలాగా, నేను గెలుచుకోవాలి అని ఇది పట్టుదలతోనే ఇంత జర్నీ చేశాను కదా. సో ఎట్ లాస్ట్ వాళ్ళు పేరు పిలిచారు. ఆ రోజు క్రౌనింగ్ అయింది. లక్కీగా ఆ రోజు నా బర్త్డే కూడా ఉన్నది. అంటే విన్ అయిన రోజే మీ బర్త్డే. అదే అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ బర్త్డే అనేది అక్కడే విత్ క్రౌన్ సెలబ్రేట్ అయిపోయింది. అన్ఫర్గెటబుల్ డే ఫర్ మీ ఆ రోజు. సో ఐ కెనాట్ ఫర్గెట్ ఇన్ లైఫ్ అసలు. సో ఎప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడు అంతకంటే గిఫ్ట్ ఏముంది మనకి? మనకు అది ఒక ఐడెంటిటీ అనేది మన బర్త్డే రోజు వచ్చింది అనేది అది చాలా పెద్ద గిఫ్ట్ కదా. సో ఆ క్రౌనింగ్ టైంలో అందరిని పేర్లు పిలుస్తూ ఉంటే మీ పేరు పిలవగానే ఓ మై గాడ్ అనిపించింది. వెళ్ళాక ఇంకా ఎస్ అది ఆంధ్ర రమాదేవి, షీ ఈజ్ మిస్సెస్ తెలంగాణ విన్నర్ అనేసి, అబ్బా ఐ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్, నేను పడ్డ కృషి అంతా ఫలించింది. 1 year కదా మీరు కష్టపడింది? మార్చ్ నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఒక్క 1 hour కూడా దేన్ని మిస్ చేయకుండా మీరు కష్టపడుతూనే ఉన్నారు. అంతే. అంటే అదే ఇదిలో పెట్టుకొని ఏవి పెట్టుకునేదాన్ని కాదు. అంటే టార్గెట్ దాని మీదే ఉండేది. వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఏం పెట్టుకోకుండా దానికి వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ అనేది మేము కరెక్ట్గా చేస్తూ ఆ రీల్స్ తయారు చేస్తూ వాళ్ళకి పంపించేవాళ్ళం. వాళ్ళు ప్రతి ఒక్కటి మేము ఏం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేసే వీడియోస్, ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసే వీడియోస్, రీల్స్ తయారు చేసి పెట్టమంటారు అనమాట. ప్లస్ మేము గ్రాండ్ ఫైనల్కి వచ్చే ముందు షాపింగ్ చేసేది కూడా, ఏమేమి షాపింగ్ చేస్తున్నాము ఏంటి, అది ప్రతి ఒక్కటి మేబీ
అప్డేట్ ఇస్తూ ఉండాలి, విత్ రీల్ తయారు చేసి దానికి ఒక సాంగ్ పెట్టి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉండాలి. అండ్ అంటే ఎందుకు అప్డేట్ ఇవ్వాలంటారు? దాన్నే గ్రూమింగ్ అంటారు. ఓకే. అప్డేట్ ఎందుకంటే హోంవర్క్ అది. అప్డేట్ ఇవ్వకుంటే మేము ఏం ఏం చేయకుండా ఉండొచ్చు కదా, చేస్తున్నారు ఏంటనే తెలియదు. లైట్ తీసుకుంటారు కదా. అదే వాళ్ళు ఇచ్చే హోంవర్క్లోనే పెజెంట్స్ అందరు షార్ప్ అయిపోతారు. అలాగా మేము చేసే షాపింగ్ గురించి కానీ ప్లస్ అన్ని ట్రెడిషనల్ డ్రెస్ కానీ డెనిమ్ స్కర్ట్ అండ్ విత్ వైట్ టాప్ ఒకటి రీల్ తయారు చేసి పంపించండి అని ఇంకా అప్డేట్ లోనే తెలిసిపోతుంది వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా ఆ, లేదా, అవునవును. వీళ్ళు చేయగలుగుతారా లేదా. అది రూల్ అన్నమాట, అది రూల్. ఎందుకంటే అందులోనే వాళ్ళు దే కమ్ టు నో లైక్ తను అన్నిటికీ ఫిట్ అవుతుందా, అన్ని వేర్స్ తనకు సెట్ అవుతుందా, అది కూడా చెక్ చేసుకుంటారు. అండ్ ర్యాంప్ వాక్స్ అయితే ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉండాలి వాళ్ళకి, ఎవ్రీ వీక్ విత్ డిఫరెంట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసింది కూడా చేస్తున్నది అదంతా డిఫరెంట్ సాంగ్స్ పెట్టేసుకొని దాన్ని రీల్ తయారు చేసి వాళ్ళకి పంపించారు. ఇది మీకు కష్టం అనిపించలేదా? వీక్లీ ర్యాంప్ వాక్ చేసి అనిపించేది ఏటబ్బా వీళ్ళు మరీ ఇలాగా మరీ ఎక్కువ అడిగేస్తున్నారు, వీక్ అడుగుతున్నారు ఏంటి అని అనిపించేది. కానీ లైక్ ఇంకా మాకు అలవాటు ఒకటే సాంగ్ ఒకటే డాన్స్ వీక్లీ చేయాలి, డిఫరెంట్ సాంగ్స్ దానికి పెట్టేసుకొని పంపించాలన్నమాట. ర్యాంప్ వాకే వాళ్ళకి మెయిన్. ర్యాంప్ వాక్ ఏదైనా డ్యాన్స్ ఉన్నా కూడా డ్యాన్స్ అడిగేవాళ్ళు, మళ్ళీ అన్ని డిఫరెంట్ డ్రెస్సెస్లో రీల్స్ తయారు చేసి పెట్టమనేవాళ్ళు. సో అంటే అది ఎందుకు అడిగేవాళ్ళు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అన్ని డ్రెస్సెస్ వీళ్ళకి మ్యాచ్ అవుతున్నాయా, హౌ కాన్ఫిడెంట్లీ దే ఆర్ వాకింగ్ విత్ డిఫరెంట్ డ్రెస్సెస్.